ఒక చిన్న గ్రామంలో సోమయ్య అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతడు ఎప్పుడూ నిజాయితీగా జీవించేవాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తూ ఉండగా నేలలో ఒక చిన్న బంగారు సంచి దొరికింది. అందులో 10 బంగారు గింజలు ఉన్నాయి. సోమయ్య ఆశపడకుండా ఆ సంచీని గ్రామ నాయకుడికి ఇచ్చాడు. గ్రామ నాయకుడు ఆశ్చర్యపోయి, సోమయ్య, ఇవి నువ్వే ఉంచుకో. ఇలాంటి నిజాయితీ ఉన్నవాళ్లు చాలా అరుదు అన్నాడు. అయితే సోమయ్య, నాదైతే నేనే ఉంచుకుంటాను. కాని ఇది ఎవరో కోల్పోయింది. యజమాని దొరుకుతాడు అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఉన్న ఒక వృద్ధుడు తన బంగారు గింజలు పోయాయని బాధపడుతూ కనిపించాడు. గ్రామ నాయకుడు సోమయ్య ఇచ్చిన సంచీని అతనికి ఇచ్చాడు. వృద్ధుడు ఆనందంతో సోమయ్యకు ఆశీర్వాదాలు ఇచ్చి, నీలాంటి మనుషుల వలనే ఈ ప్రపంచం మంచిగా ఉంది అని చెప్పి సోమయ్యకు ఒక గింజను బహుమతిగా ఇచ్చాడు. సోమయ్య ఆ గింజను పొలంలో నాటాడు. కొన్ని సంవత్సరాలలో అది పెద్ద చెట్టై బంగారంలా మెరుస్తూ పండ్లు ఇచ్చి సోమయ్యను ధనవంతుణ్ణి చేసింది.